జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వదలండి. స్టేషన్ లోనే ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నారా? మీకెంత ధైర్యం? సార్ 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 నువ్వు ఆగవయ్యా. దీని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. ఏమన్నా చేసుకోండి సార్. అన్యాయంగా నా కూతుర్ని బలి తీసుకున్నా నీచుడు వీడు. వీడు చావాల్సిందే. కానిస్టేబుల్స్ గట్టిగా పట్టుకోండి. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను కాపాడండి సార్. కానిస్టేబుల్స్ ఆ గొడ్డలు లాక్కోండి. ఇలాంటి వాడు చావాలరా. వద్దలుడు. గట్టిగా పట్టుకోండి అయ్యా. ఏమండి ఏమండి ఆగండి. వదలండి. అమ్మమ్మమ్మ, స్టేషన్ లో కూడా మా ఆయన ప్రాణాలకి భద్రత లేదా? ఏమయ్యా కాపాడండి అయ్యా. నా తాళికి న్యాయం చేయండి అయ్యా. మా ఇంటి బిడ్డని కిడ్నాప్ చేసి చంపింది న్యాయమా? లేదేసే గారు, లేదేసే గారు, నేనేం కిడ్నాప్ చేయలేదు. అక్కడ గ్యాస్ లీక్ అయ్యి బిల్డింగ్ పేలిపోయి పాప చనిపోయింది సార్. దానికి నాకే సంబంధం లేదు సార్. నేను అమాయకుడిని సార్. నీకేం తెలియనప్పుడు మా పాప అక్కడ ఎందుకుంది? చెప్పరా, చంపేస్తాను. చెప్తున్నా కదా అల్లుడు, నేను చిన్న కిడ్నాప్ చేయలేదు. నిజంగా వేసే గారు, ప్రాణాలు పోతుంటే అబద్ధం ఎలా చెప్తావు? నేను మొన్న సడన్ గా చూస్తే పాప నా కారు డిక్కీలో ఉంది. సేఫ్ గా ఇంట్లో పెట్టాను. అదే నిజమైతే నీకు కనబడిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలే కానీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఆ తడబాటు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎస్ఐ గారు, వీడు కిడ్నాపే చేశాడు. రేయ్, నిన్ను వదలండ్రా. ఎస్ఐ గారు, మేడం ఇది కరెక్ట్ కాదు. మీరు కంట్రోల్ చేయండి, లేదంటే నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, ఈయన తమ్ముడు బిడ్డ చనిపోయిందన్న బాధలో అలా చేస్తున్నారు, అంతేకాని అంతకు మించి ఏం లేదు. ఏమండి చాలు, కొంచెం శాంతించండి. లేదక్షర, వీడు చావాల్సిందే. బయటికి తీసుకెళ్ళండి. వీడికి బ్రతికే అర్హత లేదు. ఏమండి, ఈ దుర్మార్గుడిని చంపి మీరు జైలుకి వెళ్తారా? చిన్ని చావుకి కారణమైన వీడిని చంపి జైలుకి కాదు ఎక్కడికి పంపినా వెళ్తా. రై, వీణ్ణి మాత్రం పైకి పంపిస్తా. అప్పుడే మన చిన్ని ఆత్మ శాంతిస్తుంది. ఎస్ఐ గారు నన్ను కాపాడండి. ఎస్ఐ గారు, మేడం మీ మీద మర్యాదతో ఆగుతున్నాం. నేను మాట్లాడతాను. ఏమండి, చెప్పేది వినండి. న్యాయంగానే వెళ్ళి అతను చేసిన దానికి అతనికి శిక్ష పడేలా చేద్దాం. ప్లీజ్ నా మాట వినండి. అక్షర, చిన్నిని చంపినవాడు వీడు. వీణ్ణి వదల్లేను. వదలొద్దని నేను అంటున్నాను, కానీ ఇలా కాదంటున్నాను. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. మీరు కూడా మాకు దూరమయ్యి మాకు బాధనే మిగులుస్తారా? చెప్పండి. అక్షర, మీరు మాతో లేకపోతే మేం బతకగలమా? చెప్పండి. అలా అనక అక్షర. మరి నా మాట వింటారు కదా? ప్లీజ్ అండి. అమ్మా, థ్యాంక్స్ అక్షరమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.